Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. లాస్ట్ మంత్ లో రిలీజ్ అయిన 3 ఫిల్మ్స్ గడిచిన వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపగా రీసెంట్ గా రిలీజ్ అయిన 2 ఫిల్మ్స్ మాత్రం కాస్త డిసప్పాయింట్ చేశాయి. కొంగు అండ్ మట్కా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో సగం కూడా అందుకోలేకపోతున్నాయి. మరోపక్క డబ్బింగ్ మూవీ అయిన అమరాన్ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కూడా రికార్డ్స్ పెట్టుకుంటూ పోతుంది. 18వ రోజు తెలుగు స్టేట్స్ లో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెడుతూ 11వ ప్లేస్ ని సొంతం చేసుకోగా 300 కోట్లకి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది ఈ ఫిల్మ్. మరోపక్క లక్కీ భాస్కర్ అండ్ కా ఫిల్మ్స్ అదే రేంజ్ లో రన్ అవుతూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఉండగా మొత్తానికి గడిచిన వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డామినేషన్ ఈ సినిమాలదే అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా వీడి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ ముందుగా మట్కా విషయానికి వస్తే 4వ రోజు సండే అయినా కూడా కేవలం 15 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 45 లక్షలు, ఆంధ్ర అండ్ సీడర్లో 65 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో 4 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1,10 లక్షలకి చేరుకోగా గ్రాస్ 2 కోట్ల మార్క్ దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 15 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1,25 లక్షలకి చేరుకోగా గ్రాస్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. డెఫిసిట్లు తీసేసి చూస్తే ఇందులో సగం మాత్రమే కలెక్ట్ చేసినట్టు. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18.5 కోట్లు కావడంతో మూవీ హిట్ అనిపించుకోవాలంటే మరో 17 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇప్పుడున్న కండిషన్ లో ఇది ఇంపాసిబుల్ కావడంతో వరుణ్ తేజ్ కెరీర్ లో మరో డిజాస్టర్ పడినట్టే. ఇక కా విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో గడిచిన వీకెండ్ కూడా డీసెంట్ గా పర్ఫామ్ చేయడంతో 18 డేస్ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ మొత్తం మీద 16 కోట్ల వరకు షేర్ ని అండ్ 27 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 3 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 18 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 20 కోట్ల మార్క్ దాటింది. గ్రాస్ 39 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 9 కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. సో మాక్సిమం 21 కోట్ల షేర్ తోనే మూవీ ఎండ్ కావచ్చు. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఫస్ట్ 10 crore అండ్ 20 crore ఫిల్మ్. ఇక కంగువా విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో డే 1 3.9 కోట్ల షేర్ తో మంచిగా స్టార్ట్ అవగా డే 2 డ్రాప్ అవుతూ 1.2 కోట్లు, డే 3 కూడా డ్రాప్ అవుతూ 1,10 లక్షలు అండ్ డే 4 మరోసారి డ్రాప్ అవుతూ 1 కోటి షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో 4 డే షేర్ తెలుగు స్టేట్స్ లో 7.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 12.5 కోట్ల రేంజ్ లో ఉంది. సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన మూవీ ఫ్లాప్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. బట్ 4 రోజుల పాటు కంటిన్యూస్ గా డ్రాప్ అయింది ఈ ఫిల్మ్. ఒక రకంగా ఇది అల్ట్రా డిజాస్టర్ పర్ఫార్మెన్స్ గా చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 17.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ అవుతుంది కంగువా ఫిల్మ్. ఇక తమిళనాడులో 4 డేస్ కి గాను 26.4 కోట్ల గ్రాస్ తో డిజాస్టర్ రేంజ్ లో పర్ఫామ్ చేయగా కర్ణాటకలో 4.3 కోట్లు, కేరళలో 5.8 కోట్లు, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12.8 కోట్లు కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద 22 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 84 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 40 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 180 కోట్లు కావడంతో మరో 140 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ బిగ్ డే నిన్నటితో అయిపోవడంతో మూవీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ట్రైల్ లెక్కల్లో 150 కోట్లు అందుకున్నా కూడా గొప్పగా చెప్పొచ్చు. ఇక లక్కీ భాస్కర్ విషయానికి వస్తే 18వ రోజు తెలుగు స్టేట్స్ లో మరోసారి 50 లక్షల మార్క్ ని దాటేస్తూ వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల షేర్ ని అందుకుంది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో 19.9 కోట్లు, ఇక్కడ గ్రాస్ 34 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు కావడంతో ఇప్పటికే 4.9 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక కేరళలో 20.3 కోట్లు, కర్ణాటకలో 5.8 కోట్లు, తమిళనాడులో 13.5 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 27 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 18 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 102 కోట్లు దాటగా షేర్ 50 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇప్పటివరకు 22 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది లక్కీ భాస్కర్ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక అమరాన్ విషయానికి వస్తే 18వ రోజు తెలుగు స్టేట్స్ లో 1 కోటి మార్క్ ని దాటేస్తూ తమిళ సినిమాల పరంగా ఇక్కడ రికార్డ్ పెట్టగా 18 డేస్ షేర్ నైజంలో 10 కోట్ల మార్క్ ని దాటేస్తూ 10.3 కోట్లకి చేరుకుంది. ఇక సీరియల్లో 2.8 కోట్లు అండ్ ఆంధ్రలో 9.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 22.3 కోట్లు దాటింది. గ్రాస్ 40 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 16.8 కోట్ల ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది అమరాన్ ఫిల్మ్. ఇక తమిళనాడులో 140 కోట్ల ఎపిక్ గ్రాస్ మార్క్ ని దాటేస్తూ 150 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉండగా కర్ణాటకలో 20.8 కోట్లు, కేరళలో 11.2 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్లు కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద 77 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 18 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 293 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 144 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 57 కోట్లు కావడంతో ఇప్పటివరకు 87 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది అమరాన్ ఫిల్మ్. అండ్ మరో 7 కోట్లు కలెక్ట్ చేస్తే హిస్టారికల్ 300 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతుంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. కంగు అండ్ అమరాన్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.